ఈ కలియుగంలో మీరు త్రేతాయుగాన్ని చూడాలనుకుంటున్నారా? రామరాజ్యంలో ఉండాలనుకుంటున్నారా? పురాణాల్లో చెప్పిన విధంగా రామయ్య వైభోగాన్ని చూసి తరించాలనుకుంటున్నారా? అదిగో అయోధ్యలో ముస్తాబవుతున్న రామమందిరంలో రాజసాన్ని తలపించే కళా వైభవాన్ని మీకోసం సాక్షి టీవీ అందిస్తోంది. అయోధ్యలో అద్భుతమైన భవ్య రామ మందిరం, భరత భూమిలో ప్రతిధ్వనిస్తోన్న రామనామం, యావత్ భారతం ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం, రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు దివ్యమైన ముహూర్తం, అయోధ్యాపురి నిర్మాణంలో మెరిసిన భాగ్యనగరం, అయోధ్య రామ మందిరంలో మరో మధుర జ్ఞాపకం, భాగ్యనగరంలో రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక దర్వాజాలు, ద్వారాలు, అద్భుతమైన ఆకృతులలో సిద్ధమవుతున్న కళాత్మక రూపాలు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో యావత్ దేశం పాలు పంచుకుంటూ ఉండగా హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువుల్ని సిద్ధం చేస్తున్నారు. రామ మందిర ప్రవేశ ద్వారాలకు రాజస్థాన్ మార్బుల్స్ రాళ్లను అమర్చగా తమిళనాడు నుంచి పెద్ద గంటలు సిద్ధం చేస్తున్నారు. ఇక రామాలయానికి వినియోగించే ద్వారాలు హైదరాబాద్ లో రూపుదిద్దుకుంటున్నాయి. గతేడాది జూన్ లో మొదలైన ద్వారాల తయారీ పనులు చివరికొచ్చాయి. హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామ మందిర ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. నిలువెత్తు రామయ్య రూపాన్ని ఒకే చెక్కపై చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. రామ మందిర ద్వారాల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేష్ తో పాటు మొత్తం 60 మంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రపంచమంతా చెప్పుకునేలా రామాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా ఆలయ గర్భాలయ ద్వారం మొదలు అన్ని వైపులా ఏర్పాటు చేసే ద్వారాలు మరింత ప్రత్యేకతలను నింపుకున్నాయి. దర్వాజాలు, ద్వారాల కళాకృతిని చూసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ముగ్ధుడయ్యారంటే శిల్పుల ప్రతిభ ఏ స్థాయిదో వేరే చెప్పనవసరం లేదు. అయోధ్య రామ మందిర తలుపుల్ని తయారు చేసే అవకాశం తమకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని వారు చెబుతున్నారు. మొత్తంగా అయోధ్య రామాలయ తలుపులు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉండటం ఇప్పుడు ఆసక్తికర అంశం. అయోధ్య రామ మందిరానికి హైదరాబాద్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో విశేషాలతో నిర్మితమవుతున్న రామ మందిరంలో మన నగర ప్రత్యేకత ఏముంది? రామాలయ ద్వారాలతో పాటు చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణాలను చూసినప్పుడు మన హైదరాబాద్ కార్మికులు ఎందుకు గుర్తుకు రావాలి? ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి, మీకు అద్భుత కళా సంపదని చూపిస్తాను. ఇవి ఎందుకోసం, దేనికోసం తయారవుతున్నాయో తెలుసుకుందాం. రామ మందిరం గర్భగుడి తలుపులు, మండపం తలుపులు, గుడికి సంబంధించిన అన్ని తలుపులు తయారు చేస్తున్నాము, పూర్తి చేశాము. అదిగాక చుట్టుపక్కల బిల్డింగ్లకి ఇంకొక 100 దర్వాజాలు పూర్తి చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి 118 వరకు రెడీ అయినాయి, ఇంకా చేస్తున్నాము. ఈ మందిరం ఓపెనింగ్కి కావాల్సినవి మొత్తం కూడా ఒకసారి ట్రయల్ ఫిట్ చేసి బిగిచ్చేసి మళ్ళీ గోల్డ్ ప్లేటింగ్ కోసం ఇప్పాము. ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది. ఈ మళ్ళీ జనవరి 1వ తారీఖు నుంచి అవి బిగించడం మొదలు పెడతాము. విన్నారుగా, రామ మందిరంలోని ప్రధాన ద్వారాలతో పాటు తలుపులు వీరే తయారు చేస్తున్నారు. ఇంతకీ శరత్ బాబు ఎవరు అంటే హైదరాబాద్కు చెందిన ఓ టింబర్ డిపో యజమాని. ఆలయానికి సంబంధించి ఓ మోడల్ ని తయారు చేసి ట్రస్ట్ కు అందజేయడం జరిగిందని, అది నచ్చి ప్రధాన ద్వారాలు, తలుపులు చేసే ఆర్డర్ తమకు ఇచ్చారని శరత్ బాబు చెప్పారు. ఎంతో ప్రత్యేకతతో పాటు విశేషాలతో రామాలయం తలుపులను రూపుదిద్దారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేష్, ఆయన టీం ఈ తలుపుల తయారీలో బిజీగా ఉన్నారు. నాగారా శైలి అనే ఒక ప్రత్యేకమైన డిజైన్ లో ప్రధాన ద్వారాలు, తలుపులను తయారు చేస్తున్నారు. శ్రేష్టమైన కలపని ఆలయ ద్వారాలు, తలుపుల కోసం వాడారు. ఎలాంటి ఇనుము, స్టీలు, బోల్టులు లేకుండా కేవలం కలపతోనే వీటి తయారీ జరిగింది. ట్రస్ట్ సూచించిన విధంగా ప్రధాన ద్వారాలు, తలుపులను తయారు చేశారు. ఈ ఉండే డోర్లు కూడా ఒక 1000 సంవత్సరాల పాటు ఉండే విధంగా తయారు చేశాము. ఎక్కడా ఇనుము కానీ, స్టీల్ కానీ, స్క్రూ కానీ, నెయిల్ కానీ వాడలేదు. అన్ని తలుపులు కూడా సుమారు 8 అడుగులు ఎత్తండి. ప్రధాన గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు. అది ఫోల్డింగ్ డోర్ లాగా వస్తుంది, ఎందుకంటే ప్రజలు చూడటానికి వీలుగా. తర్వాత మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగుల ఎత్తు మీద రకరకాల వెడల్పులో తయారు. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ఈ పనిని చేయడానికి ముందుకొచ్చామన్న శరత్ బాబు, జనవరి 1 నుంచి బంగారు తాపడంతో సిద్ధమైన ప్రధాన ద్వారాలు, తలుపులను ఫిట్ చేస్తామని తెలిపారు. ఇదిగో, ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ రామయ్య విగ్రహం కూడా ట్రస్ట్ నిర్వాహకులతో పాటు భక్తులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇది రామ మందిరంలో ఉంటుందా లేదా అన్న దానిపై శరత్ బాబు ఏమన్నారంటే, అయోధ్య నుంచి అయితే వచ్చి చూశారు, చాలా బాగుందన్నారు. అయోధ్యలో పెడితే బాగుంటుంది అన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
జూన్ నుంచి అయోధ్యలో రామ మందిరానికి కావలసిన 118 తలుపులు, 18 ప్రధాన ద్వారాలను 60 మందికి పైగా కార్మికులు తయారు చేస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈలోపే వీటిని ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా బల్షర్ ఆకుకు సంబంధించిన ప్రధాన ద్వారాలు దాదాపు 118 కూడా తయారు చేశారు. ఇంకా చాలా ద్వారాలు కూడా తయారవుతున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కూడా ముస్తాబవుతూ ఉండడంతో ఇప్పటికే దానికి ఫిక్స్ చేసినట్టు కూడా చెప్తున్నారు. పూర్తి నాణ్యతతో ఎక్కడ కానీ 1000 సంవత్సరాల పాటు కూడా ఎక్కడికి తొనకకుండా ఉండేలా కూడా గట్టిగా తయారు చేసినట్టుగా కూడా అనురాధ టింబర్ డిపో సంస్థ అధిపతి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రవిప్రసాద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.